దేవుడు మీ మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు, నీ కోరికను సిద్ధింప చేస్తాడు. ఏ కోరికనైతే ప్రభు సన్నిధిలో వెల్లడి చేస్తున్నావో, ఏ ఆశనైతే ప్రభు సన్నిధిలో వెల్లడి చేస్తున్నావో, ఏ డిజైర్ అయితే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఆయనకు చెబుతున్నావో, దేవుడు నీ కోరికను సిద్ధింప చేస్తాడు. దావీదు ఒక సందర్భంలో అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అన్నాడు. వాస్తవానికి దావీదు ఎందుకు ఆ ఎత్తైన కొండ గురించి మాట్లాడుతున్నాడు? దావీదు వాస్తవానికి గొర్రెల కాపరి. బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాసుకుంటుండే దావీదు ప్రతిరోజు కూడా బెత్లెహేం పొలాల్లోంచి ఒక కొండను చూస్తారు. ఆ కొండ పేరే సియోను కొండ. ఆ సియోను కొండ మీద ఎవరున్నారు? ఆ సియోను కొండ మీద ఎవరుండి పరిపాలన చేస్తున్నారు ఇజ్రాయెల్ దేశాన్ని అంటే యెబూసీయులైనటువంటి వారు ఆ సియోను కొండ మీద నుండి పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు కోరిక ఏంటి తెలుసా? ప్రభువా ఆ కొండ ఎక్కేటువంటి ధైర్యం కానీ, ఆ కొండను స్వతంత్రించుకునేటువంటి ఆ యొక్క శక్తి కానీ నాకు లేదు, కానీ నీవు నాకు సహాయం చేస్తే, నా కోరిక నువ్వు సిద్ధింపచేసేటువంటి వాడు కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తే నేను ఎక్కలేను ఆ కొండను, నేను ఆ కొండను ఎక్కలేను, కానీ నువ్వు నన్ను ఎక్కిస్తే ఆ కొండను నేను ఎక్కుతానయ్యా. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఒక ఆశను ప్రభు సన్నిధిలో వెలిబుచ్చినటువంటి దావీదు తన జీవితంలో దేవుని కార్యాలు పొందుకోగలిగాడు. ఒకనాడు అదే కొండ మీద 40 సంవత్సరాలు సింహాసనం వేసుకుని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఒక గొర్రెల కాపరి. నిజంగా చెప్పాలంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేయగలిగాడు. అంటే దావీదు యొక్క మనోభిష్టాన్ని, దావీదు యొక్క కోరికను దేవుడు ఏం చేశాడు? సఫలం చేశాడు.